మై నేమ్ ఇస్ వరుణ్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. మనకు సార్ అన్ని పాఠాలు చెప్పాడు కదా, మనం అన్నిటిని రివిజన్ చేసుకుందామా? సంస్కృత పాఠంలలో ఫస్ట్ పాఠం వర్ణమాల. మీ అందరికీ వర్ణమాల వచ్చా పిల్లలు? ఏమేమి ఉంటాయి? అచ్చులు, హల్లులు, మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు, దీర్ఘాక్షరాలు. ఏమేమి ఉంటాయి? అచ్చులు, హల్లులు, ఇంకా మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి. మహాప్రాణాక్షరాలు పలకాలను చెప్పు అనుజ్ఞ. మహాప్రాణాక్షరాలు గాలి వస్తుంది, ఇట్లా కడుపు ఊతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నోట్లకే సౌండ్ పట్టి మనము రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆట ఉందనుకో, ఫస్ట్ ఆ రాయాలన్నా సెకండ్ ఆ రాయాలంట. ఆట అంటే సెకండ్ ఆ రాయాలి. అట్లా పలక, భరణి. భరణి అంటే ఏ బా వస్తుంది? ఉపేందర్ స్టాండప్. వెరీ గుడ్. భరణి, సిట్ డౌన్. వెరీ గుడ్. అండ్ శ్రావ్య స్టాండప్. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి చెప్పు. నెక్స్ట్ అనుజ్ఞ చెప్పు. అల్ప ప్రాణాక్షరాలంటే ఇట్లా దీర్ఘం తీయరు, ఏం తీయరు అంటారు. అట్లా తొందరగా ప్రాణం అయిపోతుంది తొందరగా. వెరీ గుడ్. సిట్ డౌన్. ఉదయకృష్ణ స్టాండప్. దీర్ఘాక్షరాలు చెప్పు. దీర్ఘాక్షరాలు అంటే ఏంటివి? దీర్ఘాక్షరాలు అంటే ఏంటివి? అచ్చు, దీర్ఘం. నెక్స్ట్ ఉపేందర్. దీర్ఘాలు ఉంటే అంటే దీర్ఘం వస్తుంది కాబట్టి అది దీర్ఘాక్షరం. వెరీ గుడ్. ఏమేమి ఉంటాయి చెప్పుర్రి? వెరీ గుడ్. ఇంకా మంచిగా చెప్పాలి. కౌశిక స్టాండప్. అచ్చులు చెప్పు. వెరీ గుడ్. ఇంకా మంచిగా చెప్పు. అద్విక స్టాండప్. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి చెప్పు. ప్రాణాక్షరాలు అంటే వీటికి ఎక్కువ ప్రాణం ఉండదు, డబ్బున ప్రాణం అయిపోతుంది. వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. అంటే దానికి ఆ అంటేనేమో ఎక్కువసేపు ఉంది, ఆ అంటేనేమో తక్కువసేపు ఉంది. అవి అల్ప ప్రాణాక్షరాలు. సిట్ డౌన్. వెల్ ట్రై. ఇలా అచ్చులు, హల్లులు ఫస్ట్ గుణితంలల్లా అచ్చుల సౌండ్స్ తోని పలుకుతారు. ఆ, క, కి, కు అలా. కిలక అంటే కీ వచ్చింది, కాకి అంటే కా వచ్చింది, అట్లా వస్తాయి. మనం నోట్లకి ఏ సౌండ్ వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు పలక అంటే ఫస్ట్ పలక. ఫలం రాయమనం అనుకో, ఇట్లా రాసినాం అనుకో తప్పు. ఇట్లా రాసినాం అనుకో తప్పు. ఇట్లా రాయాలి. ఫలం అంటే సెకండ్ పా వస్తుంది. ఫా సౌండ్ ఏది వస్తాయి చూడాలి. ఫలం. భరణి అన్నప్పుడు కూడా ఫస్ట్ బా రాసినాం అనుకో తప్పు. అక్కడ సౌండ్ ఏది వస్తుందో చూసుకోవాలి. భరణి సెకండ్ బా సౌండ్ వస్తుంది. భరణి. అట్లా మీ అందరికీ వచ్చాయా? నేర్చుకుంటారా? ఇలా అచ్చులు, హల్లులు ఈరోజు మనం నేర్చుకుందాం. రేపు మనం ఇంకా కొన్ని నేర్చుకుందాం.